ఒకసారి మనల్ని మనమే ఒక ప్రశ్న అడుగుదాం. నాకు నిజంగా కావాల్సిందేంటి? చాలా సింపుల్ క్వెషన్‌లా అనిపిస్తుంది. కానీ నిజంగా ఆలోచిస్తే దానికి ఆన్సర్ చెప్పడం అంత ఈజీ కాదు. చిన్నప్పుడు మనకు కావాల్సిన ఒక బైసైకిల్, కొంచెం పెద్దయ్యాక మంచి ఫోన్, తర్వాత మంచి జాబ్, తర్వాత మంచి సాలరీ, ఆ తర్వాత కార్, ఇల్లు, కొంచెం మనీ, కొంచెం స్టేటస్, కొంచెం కంఫర్ట్. ఇలా మనకు కావాలి అనే లిస్ట్ ఎప్పుడు కంప్లీట్ అవ్వదు. ఒకటి వచ్చిన వెంటనే ఇంకోటి కావాలి. ఒక గోల్ అచీవ్ చేసిన వెంటనే మన బ్రెయిన్ ఇంకో గోల్ పెట్టేస్తుంది. అసలెందుకు? ఎందుకంటే మనం చాలా సార్లు మనం ఏం కావాలో కాకుండా ఇతరులకి ఏముందో చూసి మనకేం కావాలో నిర్ణయించుకుంటాం. ఎవరో కొత్త కార్ కొంటే మనకు కూడా ఆ కార్ కావాలనిపిస్తుంది. ఎవరో ఫారిన్ ట్రిప్ వెళ్తే మనకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. ఎవరో ఎక్స్‌పెన్సివ్ ఫోన్ కొంటే మన ఫోన్ సడన్‌గా చూడాలనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎవరో పర్ఫెక్ట్ లైఫ్ చూపిస్తే మన లైఫ్ బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ మనం మర్చిపోయేది ఒకటి, వాళ్ళ లైఫ్ వాళ్ళది. మన లైఫ్ మనది. ఒక మనిషికి హ్యాపీనెస్ ఇచ్చేది ఇంకొక మనిషికి అవసరం లేకపోవచ్చు. ఒకరికి పెద్ద హౌస్ కావచ్చు. ఇంకొకరికి చిన్న హౌస్ ఫ్యామిలీతో పీస్‌ఫుల్‌గా ఉండటం చాలు. ఒకరి ఎక్స్‌పెన్సివ్ కార్ కావచ్చు. ఇంకొకరికి వీకెండ్‌లో ఫ్యామిలీతో ఒక లాంగ్ డ్రైవ్ చాలు. ఒకరికి పెద్ద సాలరీ కావచ్చు. ఇంకొకరికి తక్కువ స్ట్రెస్ ఉన్న జాబ్ కావచ్చు. అందుకే మన లైఫ్‌లో మొదట మనం డిసైడ్ చేసుకోవాల్సింది, నేనేం కావాలని కోరుకుంటున్నాను. అది కాదు. నాకు ఏ లైఫ్ కావాలి అది. ఎందుకంటే మనీ ఒక నంబర్. కానీ పీస్ ఒక ఫీలింగ్. సాలరీ ఒక నంబర్. కానీ హ్యాపీనెస్ ఒక ఫీలింగ్. హౌస్ ఒక బిల్డింగ్. కానీ హోమ్ ఒక ఫీలింగ్. చాలామంది లైఫ్ మొత్తం మనీ కోసం పరిగెత్తుతారు. మనీ సంపాదిస్తారు. మరింత సంపాదిస్తారు. ఇంకా సంపాదిస్తారు. కానీ ఒక రోజు ఆగి చూస్తే వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది. కానీ టైం ఉండదు. ఫ్యామిలీ ఉంటుంది. కానీ మాట్లాడే టైం ఉండదు. ఫ్రెండ్స్ ఉంటారు. కానీ కలిసే అవకాశం ఉండదు. హెల్త్ ఉంటుంది. దాన్ని చూసుకునే టైం ఉండదు. అప్పుడు ఒక ప్రశ్నొస్తుంది. నేను ఎవ్వరి కోసం ఇంత పరిగెత్తాను? అందుకే బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. లైఫ్‌లో మనీ అవసరం. కెరియర్ అవసరం. సక్సెస్ అవసరం. కానీ ఇవన్నీ మన లైఫ్‌కు సపోర్ట్‌గా వాడాలి. మన లైఫ్‌నే రిప్లేస్ చేయకూడదు. ఇంకొక విషయం, మన హ్యాపీనెస్ ఫ్యూచర్‌లో ఉంటుందని అనుకుంటాం. ఈ జాబ్ వస్తే హ్యాపీ, ఈ లోన్ అయిపోతే హ్యాపీ, ఈ కార్ కొంటే హ్యాపీ, ఈ హౌస్ కంప్లీట్ అయితే హ్యాపీ, చిల్డ్రన్ పెద్దవాళ్ళైతే రిలాక్స్ అవుతాను. కానీ ఒక గోల్ కంప్లీట్ అయిన వెంటనే మన బ్రెయిన్ ఇంకో గోల్ పెడుతుందంటే, మన హ్యాపీనెస్ ఎప్పుడు నెక్స్ట్ స్టెప్స్‌లోనే ఉంటుంది. ఈరోజు ఎప్పుడు జీవిస్తాం? అందుకే చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి. ఉదయం టీ, ఒక మంచి సాంగ్, ఒక పీస్‌ఫుల్ డ్రైవ్, ఫ్యామిలీతో డిన్నర్, పిల్లలతో ఆడడం, ఫ్రెండ్స్‌తో మంచి కన్వర్జేషన్. ఎవరినైనా మనం జెన్యూన్‌గా అడిగినా, "ఎలా ఉన్నావు?" అనే ఒక్క మాట కూడా, ఇవన్నీ చిన్న విషయాల్లో అనిపిస్తాయి. కానీ సంవత్సరాలు గడిచిన తర్వాత మనకు గుర్తుండేది ఇవే. ఎందుకంటే లైఫ్‌లో పెద్ద ఈవెంట్స్ చాలా తక్కువ. కానీ చిన్న మూమెంట్స్ వేలల్లో ఉంటాయి. అవి కలిసే మన లైఫ్. ఒక ఇంట్రెస్టింగ్ విషయం, మన హ్యాపీనెస్ చాలా సార్లు మనమే పోస్ట్‌పోన్ చేస్తాం. ఇప్పుడు బిజీ, ఇప్పుడు మనీ లేదు, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, తర్వాత చూద్దాం. ఆ తర్వాత మనకు చాలా డేంజరస్. ఎందుకంటే కొన్ని థింగ్స్ తర్వాత ఉండకపోవచ్చు. ఎవరితోనైనా మాట్లాడాలనిపిస్తే ఈరోజే మాట్లాడండి. ఎవరినైనా అప్రిషియేట్ చేయాలనిపిస్తే ఈరోజే చెప్పండి. ఎవరినైనా ఫర్‌గివ్ చేయాలనిపిస్తే ఎప్పుడు ఒకరోజు కాదు. మీకు సాధ్యమైనప్పుడు ఇప్పుడే చెయ్యండి. ఎందుకంటే మనం ఒక రిలేషన్‌షిప్స్‌ని కోల్పోయిన తర్వాత నేను ఇంకొంచెం మాట్లాడి ఉండాల్సుంది అని అనుకోవడం చాలా బాధగా ఉంటుంది. అలాగే మన పేరెంట్స్, వాళ్ళు ఎప్పటికీ మనతో ఉంటారని మనం అజ్యూమ్ చేస్తాం. వాళ్ళు ఫోన్ చేస్తే తర్వాత మాట్లాడతాను అంటాం. వాళ్ళు ఏదైనా చెప్పాలంటే అది నాకు తెలుసు అంటాం. కానీ ఒకరోజు వాళ్ళు మాట్లాడడానికి మన దగ్గర టైం ఉన్నా వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. అప్పుడు మనకు అర్థమవుతుంది. టైంకి వాల్యూ అది ఉన్నప్పుడు తెలియదు. పోయిన తర్వాత తెలుస్తుంది. అందుకే మీకు ఇప్పుడు ఉన్న లైఫ్ చిన్నదిగా చూడకండి. మీ దగ్గర ఎంత ఉంది అనే దానికంటే, మీ దగ్గర ఉన్నదాన్ని మీరు ఎంత అప్రిషియేట్ చేస్తున్నారనేదే ముఖ్యం. మన లైఫ్‌లో ఇంకో పెద్ద ట్రాప్ కంపారిజన్.
ఇతరుల లైఫ్‌లో చూస్తూ మన లైఫ్‌ని జడ్జ్ చేయడం. కానీ గుర్తుంచుకోండి, మీరు ఎవరో ఒకరి చాప్టర్ 10 చూసి చాప్టర్ 3ని జడ్జ్ చేయకండి. ప్రతి ఒక్కరికి జర్నీ డిఫరెంట్. కొంతమంది ఎర్లీగా సక్సీడ్ అవుతారు. కొంతమంది లేట్‌గా వస్తుంది. కొంతమంది సక్సెస్ మనీ, కొంతమందికి ఫ్యామిలీ, కొంతమందికి ఫ్రీడమ్, కొంతమందికి పీస్. అందుకే మీ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ మీరే డిసైడ్ చేసుకోండి. మీకొక సింపుల్ లైఫ్ కావాలంటే అది స్మాల్ డ్రీమ్ కాదు. మీకు ఫ్యామిలీతో ఎక్కువ టైం కావాలంటే అది లేజినెస్ కాదు. మీకు పీస్‌ఫుల్ మైండ్ కావాలంటే అది వీక్‌నెస్ కాదు. ఎందుకంటే చివరికి మనందరం వెతికేది ఏదో ఒక రూపంలో పీస్‌నే. చాలా సంపాదించిన తర్వాత కూడా పీస్ కావాలి. చాలా సాధించిన తర్వాత కూడా పీస్ కావాలి. చాలా ప్లేసెస్ చూసిన తర్వాత కూడా ఒకరోజు మనం ప్రశాంతంగా కూర్చోవాలని అనుకుంటాం. అందుకే ఇలా లైఫ్‌లో పరిగెత్తడం మాత్రమే కాదు, మధ్యలో ఆగడం కూడా నేర్చుకోవాలి. చుట్టూ చూడాలి. మనతో ఎవరు ఉన్నారో చూడాలి. మనకేముంది అనేది కూడా గుర్తు చేసుకోవాలి. మరి మొదటి అడిగిన ప్రశ్న తిరిగొస్తే మనకు నిజంగా కావాల్సిందేంటి? బహుశా ఆన్సర్ చాలా కాంప్లికేటెడ్ కాదు. మనకు కావాల్సింది మన వాళ్ళు బాగుండాలి. మనకి ప్రశాంతత ఉండాలి. మనకి హెల్త్ ఉండాలి. మనకిష్టమైన పని చేయడానికి కొంత ఫ్రీడమ్ ఉండాలి. మనం మనతో హ్యాపీగా ఉండాలి. అంతే. మిగతావన్నీ అదనపు గిఫ్ట్స్. కాబట్టి ఈరోజు నుంచి ఇతరుల లైఫ్‌ని, మీ లైఫ్‌ని కంపేర్ చేయకండి. కొంచెం ఆలోచించండి. మీ దగ్గర ఉన్నదాన్ని అప్రిషియేట్ చేయడం కొంచెం పెంచండి. ఫ్యూచర్ కోసం పని చేయండి. కానీ ప్రెజెంట్‌ని మర్చిపోవద్దు. ఎందుకంటే మనకు కావాల్సిన లైఫ్ ఎక్కడో ముందుంది అని అనుకుంటూ పరిగెత్తుతుంటాం. కానీ కొన్నిసార్లు మనకు కావాల్సిన లైఫ్ మన ముందే